సమగ్ర కులగణన సర్వే ఎలా జరిగింది? మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు? ఇవాల్టి మీటింగ్లో ఇవే అంశాలపై చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. మరి ఆయన తీసుకున్న నిర్ణయాలేంటి? తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సమగ్ర కులగణన సర్వేపై సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంటింటికి వెళ్లి సర్వే చేసి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారంటూ అధికారులను అభినందించారు. జాతీయ స్థాయిలో తెలంగాణ సర్కార్ చేపట్టిన సర్వేపై ప్రశంసలు అందుతున్నాయని చెప్పుకొచ్చారు. సర్వేకు సంబంధించిన ముసాయిదా సిద్ధమైందని 1-2 రోజుల్లో సమర్పిస్తామని అధికారులు తెలిపారు. అయితే పూర్తి నివేదికను మాత్రం ఫిబ్రవరి 2లోగా కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు చెప్పారు. ఇటు స్థానిక సంస్థల ఎన్నికలపైన కసరత్తు చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. సర్పంచుల పదవీకాలం ముగిసి ఫిబ్రవరి 1వ తేదీ నాటికి సంవత్సరం అవుతుంది. పంచాయతీల్లో ఏడాదిగా ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగుతోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపైన ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. దీంతో సమగ్ర సర్వే నివేదిక కోసం ప్రభుత్వం వేచి చూస్తోంది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. నివేదిక వచ్చాకే రిజర్వేషన్లపై సీఎం రేవంత్ సర్కార్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయం తర్వాత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. సీఎం రివ్యూకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి తెలుసుకుందాం. ప్రభాకర్, సీఎం రివ్యూలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించబోతున్నారు? రైట్, ఈరోజు జరిగిన హై లెవెల్ మీటింగ్కి సంబంధించి సీఎంతో పాటుగా కీలకమైన మంత్రులు, డిప్యూటీ సీఎంతో పాటుగా సంబంధిత శాఖ మంత్రి సీతక్క, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి కూడా పాల్గొన్నారు. సో ఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి కూడా డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కులగణనకు సర్వేకి సంబంధించి, అట్లాగే సమగ్ర ఇంటింటి సర్వేకి సంబంధించి సీఎం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇది మొత్తం దేశాన్ని ఆకర్షించింది, దేశంలోనే మంచి ప్రశంసలు దీనివల్ల అందాయి అనేది కూడా అధికారులకు, అక్కడ మంత్రులకు సీఎం చెప్పారు. దాంతోపాటుగా ఈ ముసాయిదాను, డ్రాఫ్ట్ కాపీని 2వ తేదీన క్యాబినెట్ సబ్ కమిటీకి అందించనున్నట్లు అధికారులు చెప్పారు. సో క్యాబినెట్ సబ్ కమిటీకి ఈ డ్రాఫ్ట్ కాపీ వెళ్ళగానే దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ మొదలు పెట్టాలి. స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా నిర్వహించాలనే దానిపై ఒక యాక్షన్ ప్లాన్ను రెడీ చేయాలి అనే అంశాన్ని కూడా సీఎం మంత్రులకు, అధికారులకు వివరించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ 2 ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి, స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పుడే వెళ్ళాలా, లేకపోతే కొంత టైం తీసుకొని వెళ్ళాలా అనే దానిపైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మొన్న ప్రారంభించిన జనవరి 26న ప్రారంభించిన 4 పథకాలు, 4 ప్రతిష్టాత్మక పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అట్లాగే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఈ 4 పథకాలకు సంబంధించిన ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది. మార్చి 31 వరకు దీనికి సంబంధించిన ప్రోగ్రాం ఉంటుంది. సో ఇది ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళాల్సిన, ప్రతి కుటుంబానికి చేరాల్సిన సంక్షేమ కార్యక్రమం కాబట్టి ఒకవేళ ఈ మధ్యలో ఎలక్షన్స్ కనుక వస్తే ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎలక్షన్ కోడ్ వల్ల ఈ కార్యక్రమం అంతా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని మార్చి 31 తర్వాత కంప్లీట్ చేసుకుని ఎలక్షన్స్కి వెళ్ళాలి. మార్చి 31 తర్వాత నిర్వహించాలంటే మాత్రం డెఫినెట్గా ఆ టైంలో మార్చ్ ఏప్రిల్ అనేటివి ఎగ్జామ్స్ మంత్స్గా మనం చూస్తాం. సో దానిలో భాగంగానే ఎలక్షన్స్ డ్యూటీ చేయడానికి కానీ, ఏర్పాట్లు చేయడానికి కానీ వీలు పడదు. సో దాని తర్వాత దాన్ని పోస్ట్పోన్ చేసుకొని మరీ ఇంకొక షెడ్యూల్లో పెట్టుకోవాలనేది అయితే ఇంకా నిర్ణయం తీసుకోవాల్సింది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే అధికారులకు కానీ, లేకపోతే మండల లెవెల్లో, జిల్లా స్థాయిలో ఉన్న అధికారులకు అందరికీ కూడా ప్రిపరేషన్ అయితే కంప్లీట్ చేయాలని చెప్పారు. మరికొద్ది రోజుల్లోనే 2-3 రోజుల్లో క్యాబినెట్ సబ్ కమిటీకి డ్రాఫ్ట్ అందుతుంది. డ్రాఫ్ట్ అందిన తర్వాత ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకొని ఉంది. రైట్ ప్రభాకర్.